ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నిర్గమ కాండము 33 అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చెను, నేను నీకు విశ్రాంతి కలుగజేసేనుగా అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని సన్నిధి మనకి తోడుగా వస్తుంది, మనకి విశ్రాంతిని దేవుడి సన్నిధి ఇస్తుందండి. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనసు శాంతి అనేది కలగదండి. ఎక్కడికి వెళ్ళినా మనము ఎంత డబ్బు ఇచ్చితే మన శాంతిని కొనుక్కోలేము. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, కానీ దేవుడి శాంతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది దేవుడి సన్నిధిలోనే మనకు దొరుకుతుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధి అంటే దేవుని ఆలయం అండి, పరిశుద్ధమైన ఆలయం. మనం ప్రతి ఆదివారమే సంఘానికి వెళ్తూ ఉన్నాం. ఆదివారం కూడా ఆ 2 గంటలు ఉండేదానికి కూడా మనము వెళ్ళలేకుండా అనేక మంది వాక్యానికి వెళ్తారు. కొంతమంది అయితే సంద వేసే టయానికి వెళ్తారు. నేను చర్చికి వెళ్ళకపోయినా నేను కానుకలు ఇస్తున్నాను కదా అని అనుకుంటారండి. మనకి శాంతి అనేది ఉండదు. మనము ఆ వారానికి ఆ 2.5 గంట లేదా 3 గంటలు దేవుడి ఆలయంలో మనం కనబడేటువంటి బిడలుగా ఉండాలి. అనేక కార్యక్రమాలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఏ ప్రార్థనకి కూడా మనం వెనక వేయకుండా దేవుడిని ముందు పెట్టి మనం దేవుని వెనకాల మనం నడుస్తుంటాము. దేవుడి శాంతిని మనకి ఇచ్చేటువంటి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు అండి. మనము కొన్నిసార్లు బాధపడిపోతాం, దుఃఖపడిపోతాం, మన కన్నీళ్ళు రాలిపోతూ ఉంటుంది. మన గుండె ఎంత బాధకు లోనవుతుందంటే మనం చెప్పుకోలేనంత బాధ, మనం చెప్పుకోలేనంత వేదనకి మనం లోనవుతాం. అయితే మనం ఒకటి చేయాలండి, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉందని మనం ప్రార్థన చేసి నమ్మకంగా ఉండాలి, అల్పవిశ్వాసంగా ఉండకూడదు. నమ్మితే దేవుని మహిమను చూసే శక్తిని మనకిస్తాడు. కాబట్టి మనము దేవుని పైన మనసు పెట్టుకొని ఉండాలి. ఈ లోకంలో మనుషుల వైపు కాదు, ఈ లోకంలో అధికారుల వైపు కాదు, ఈ లోకంలో పలానా వ్యక్తుల వైపు మనం మనసు పెట్టుకొని మనము పాప జీవితము, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి వెళ్ళే కాడికి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్తామో మనకి విశ్రాంతిని దేవుడే ఇస్తారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత శక్తిమంతుడు అంటే, మనకి అన్ని దారులు మూసుకోపోయినా కూడా మనం విశ్రాంతిగా ఉండగలుగుతాం. ఎలా ఉండగలుగుతాం అంటే, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తారు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. నా ప్రతి ఒక్క సమస్యనిచ్చి, ప్రతి ఒక్క బాధనిచ్చి, ప్రతి ఒక్క కష్టంనిచ్చి, ప్రతి ఒక్క ఇబ్బందినిచ్చి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉంది. ఆ కృప ద్వారా నేను రక్షింపబడుతున్నాను, ఆ కృప ద్వారా నాకు శాంతి కలుగుతుంది అని మనము అందరికి సాక్ష్యం చెప్పేటువంటి బిడలుగా ఉండాలండి. ఏమంటే ఈ లోకము మన మనశ్శాంతిని తీసివేస్తుంది. మనం ఈ లోకంలో సంతోషిస్తూ ఉంటాం, డ్యాన్స్లు వేస్తూ ఉంటాం. ఈ లోకంలో అనేక మంది తాగుతూ తూలుతూ ఉంటారు. వాటిల్లో మత్తులో వాళ్ళకి సంతోషం అనేది కలగదు, అదేవిధంగా మనశ్శాంతి అనేది కూడా కలగదండి. అది పాపంతో సమానం. దేవుడికి లెక్క చెప్పాలి. మనము ఎలా ఆనందించగలుగుతామంటే దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతాం. యేసుక్రీస్తు వారు ఆయన దేంట్లో ఆనందించారంటే పరిశుద్ధాత్మలో ఆనందించారండి. మా దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనకు అన్ని సమస్యలు ఉన్నా కూడా మనం ఆనందిస్తాం. దేనికంటే నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను చింతించాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ మనం ఎప్పుడైతే మన భారాన్ని దేవుడి పైన మోపుతామో మనము ఏ బాధకి లోను కాకుండా దేవుని యొక్క కృప వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుందండి. మన ప్రాణం మీదకి ఏదైనా సమస్య వచ్చినా కూడా దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు మెరుపు వేగంతో వచ్చి మన ప్రతి ఒక్క బాధని, కష్టాన్ని తీర్చుకొని వెళ్ళిపోతాయి. అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనకి దేవునికి మధ్యలో మనం ఏమైతే పాపాలు చేస్తున్నామో ఆ పాపాలు మధ్య గోడగా ఉండి మనం ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళనీయకుండా ఉన్నాయేమో మనము పరీక్షించుకొని ప్రతి ఒక్క పాపాలు దేవుడి దగ్గరికి ఒప్పుకోవాలండి, విడిచిపెట్టాలి. అయ్యా, నేను ఈ పాపం చేశాను, నన్ను దయతో క్షమించిన, మేము మనుషులమయ్యా, మేము చూపుల ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా పాపాలు చేస్తుంటాం అని ప్రతిరోజు ఎప్పుడైతే మన పాపాలు మనం కడుగుకుంటూ మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన మన హృదయంలో పుడుతూ ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మనకి విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు. మన ప్రతి ఒక్క పాపాలు కడిగివేసి ఈ లోకంలోనే మనల్ని
శాంతి కాదు, మనం పరలోకంలో యుగ యుగాలు మన తండ్రితో గడిపేదానికి, మనం అక్షయ కిరీటం జీవ కిరీటం పొందుకునేదానికి, మనం యేసు క్రీస్తు వారి కృపలో బ్రతికేదానికి యేసయ్య గొప్ప ఆ ధన్యతనిస్తారండి. మనకి మనుషులకు శాంతి చాలా అవసరం అండి. ఈ లోకంలో గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కావచ్చు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులకు డబ్బు ఉండొచ్చేమో, వాళ్ళకి మనశ్శాంతి లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటాం మనం చూస్తున్నాం. అనేక మంది లేనిపోయిన చెత్త ఆలోచనలు ఆలోచనలు డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. అనేక మంది బ్రెయిన్ స్ట్రోకులు వస్తున్నాయి. మనం చాలా జాగ్రత్తగా దేవుడి శాంతిని మనం పొందుకుంటే ఇవన్నీ మనం తప్పించుకొని దేవుని బిడలుగా జీవించి అలాంటి డిప్రెషన్లో ఉన్నటువంటి వారిని మనం రక్షించేదానికి దేవుడు కృపనిస్తాడు. కాబట్టి దేవుని శాంతిని మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ శాంతి మాకు చాలా అవసరమయ్యా, మీ సన్నిధి మాకు చాలా అవసరమయ్యా. యేసయ్యా, మేము పరలోకానికి ఎక్కి వచ్చేటువంటి బిడలుగా ఉండాలి. యేసే, మీ సన్నిధిలో మేము కనబడేటువంటి బిడలుగా ఉండాలి. యేసే, మీ ఆత్మని మేము పొందుకునేటువంటి బిడలుగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దుష్ట శక్తి, అపవిత్రాత్మ శక్తి, చేతబడి పేడ శక్తులు తీసివేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. సాతానయ్యా గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని చూస్తున్నాడయ్యా. ఈ లోకంలో మనిషి మనశ్శాంతిని అనేది దొంగతనం చేసి ఆ మనిషిని ఎక్కి రానియకుండా ఈ లోకంలో ఎంతగానో గాయపరుస్తూ, బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, ఏడిపిస్తూ ఏసి ఎంతగానో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవడం చూపిస్తూ పాపంలోకి ఈడ్చుకొని వెళ్తున్న ఆ పవిత్రాత్మ శక్తిని తొక్కివేయమని అడుగుచున్నానయ్యా. యేసయ్య, మా ఆలోచనని పరిశుద్ధపరచండి, మా మాటల్ని పరిశుద్ధపరచండి, మా నడకని పరిశుద్ధపరచండి, మా జీవితాన్ని పరిశుద్ధపరచండి. యేసే, దుష్ట శక్తి, అపవిత్రాత్మ శక్తి మాకు లేనిపోని ఆలోచనలు ఆలోచింపచేసి యేసయ్య మీ మీద విశ్వాస పరిమాణం తగ్గించేలాగా చేస్తున్నప్పుడు మేము అది జ్ఞానం కలిగి ఆలోచించి ఎప్పుడైతే నిలువు మోకాలేసి మీకు ప్రార్థన చేస్తూ ఉంటామో విశ్వాసం ఆవగింజతో పోల్చారయ్యా మీరు. మా విశ్వాసం ఆవగింజంత కాదు కానీ కొండంత విశ్వాసం అయ్యేదానికి సహాయం చేయండి అయ్యా. మీ పైనే మేము ఆధారపడే మంచి మనసును దయచేయండి. మా మీద మేము ఆధారపడ్డా లేదా డబ్బు మీద ఆధారపడి ఈ లోకంలో సహాయం చేస్తామన్న మనుషుల మీద ఆధారపడ్డా వ్యర్థము. కాబట్టి మేము మంచి ఆలోచన, మంచి మనస్సు, మంచి జీవితాన్ని జీవించే మంచి మనసుని దయచేయమని అడుగుచాను. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులోనయ్యా మీ కాడి మోసి మంచి బిడలుగా నీ ఆత్మశక్తిని యవనస్తులకి దయచేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.